హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్. నాకైతే ఈరోజు ఒక యానివర్సరీ కేక్ అయితే ఆర్డర్ వచ్చిందండి. వాళ్ళు ఎలాంటి థీమ్ అయితే చెప్పలేదు. కాకపోతే లైవ్లో ఇది క్రమ్ కోట్ ఐసింగ్ వరకు చేసినప్పుడు మన సబ్స్క్రైబర్స్ అయితే ఐడియా ఇచ్చారనమాట. అక్క క్యాలెండర్ థీమ్ కేక్ చేయండి, లేదంటే హార్ట్స్ పెట్టండి అని. కొంతమంది అయితే నాజిల్ వర్క్ చేయమని ఇలా డిఫరెంట్గా అడిగారు. వాళ్ళు అడిగిన అన్ని పాయింట్స్‌ని మైండ్‌లో పెట్టుకొని అయితే నేను ఈ కేక్ ఫినిషింగ్ ఇచ్చాననమాట. ఈ విధంగా అయితే డైరెక్ట్‌గా నేను ఎలాంటి ఏమంటారు సపోర్ట్స్ అలాంటివి ఏవి టూత్ పిక్‌తో గీతలు గాని అలాంటివి ఏమీ గీయకుండా సింపుల్‌గా ఇలా క్యాలెండర్‌లో ఉండే విధంగా యాక్చువల్‌గా సెప్టెంబర్ మంత్ కూడా మనం చూస్తే ఫస్ట్ నుంచి సండే నుంచి స్టార్ట్ అయిందనమాట. కాబట్టి నాకు కూడా ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా ఈజీగా 30 నంబర్స్ వరకైతే రాసేసాననమాట. యాక్చువల్‌గా ఇది 30th రోజు వాళ్ళ యానివర్సరీ కాబట్టి ఆ నెంబర్ మాత్రం రాయకుండా అక్కడ ఏం చేశానో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. చిన్న ట్విస్ట్ అయితే ఇచ్చాననమాట. సింపుల్‌గా కేక్ అయితే చాలా చాలా డీసెంట్ లుక్‌తో అయితే ఫినిషింగ్ అయిపోయిందండి. నాకు ఈ ఐడియా ఇచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. నిజంగా అండి, ఒక్కోసారి ఏదైనా క్రియేటివ్‌గా చెయ్యాలని ఉన్నా కూడా ఏం చేయాలో ఒక్కోసారి అర్థం కాదు. మీరిచ్చిన ఐడియాస్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయనే చెప్తున్నాను. మీరిచ్చిన ఐడియాతోనే ఇది కంప్లీట్ కూడా ఈ విధంగా చేశానని వీడియో పెడుతున్నాననమాట. ఓకేనా? ఈ విధంగా అయితే సింపుల్‌గానే రాసేసానండి. నేనేమి మరీ ఎక్కువ ఇబ్బందయితే పడిపోలేదు. ఇదొచ్చేసి చాక్లెట్ లేస్‌తో రాసాను గదా! లాస్ట్‌కి ఇప్పుడు ఇది మాత్రం 30th అని చెప్పాను గదండీ! సెప్టెంబర్ 30 అని చెప్పాను గదండీ! అది కంటిన్యూయేషన్‌గా ఈ విధంగా అయితే సెప్టెంబర్ అని రాసాను. తర్వాత వాళ్ళ పేర్లొచ్చేసి సాయి, అను అని చెప్పారనమాట. అది కూడా కింద యాడ్ చేశాను. తర్వాత యానివర్సరీ థీమ్ కాబట్టి యానివర్సరీ టాపర్ అయితే పెట్టేసి సింపుల్‌గా కస్టమర్‌కైతే ఇచ్చేసాను. టోటల్‌గా కస్టమర్ హ్యాపీ, నేను హ్యాపీ. నాజిల్ వర్క్ అడిగారని కింద అయితే ఒక బార్డర్ గూడా ఇచ్చేసాననమాట. యాక్చువల్‌గా 2 కేక్స్ ఉన్నాయి ఆ రోజు నాకు ఆర్డర్. ఒకటొచ్చేసి 1 ½ కేజీ బ్లూ కలర్ థీమ్ కేక్ అనమాట. దానికి మిగిలిన క్రీమ్‌ని ఇక్కడ కింద సైడ్ బార్డర్‌గా అయితే ఇచ్చేసాను. మీకు చెప్పాను గదండీ! 30ని స్పెషల్‌గా మెన్షన్ చేస్తూ ఈ విధంగా చిన్నగా హార్ట్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఈ రెడ్ కలర్ వాడింది ఏంటి అని అడుగుతారు మీరు. ఇదొచ్చేసి వైట్ మార్బుల్ గ్లేజ్ అండి. అందులో అయితే నేను రెడ్ లిక్విడ్ కలర్ యాడ్ చేశాను. జెల్ కలర్ కాదు, లిక్విడ్ కలర్ యాడ్ చేశాను. యాక్చువల్‌గా నేను ఎప్పుడైనా నేమ్స్ రాయడానికి అందరివి మెన్షన్ చేయడానికి చిన్న చిన్న వాటికి ఈ విధంగా ప్రతిసారి క్రీమ్ కలుపుకోకుండా నేనైతే గ్లేజెస్ అవైలబుల్‌గా పెట్టుకుంటానండి. హ్యాండీగా పెట్టుకుంటాను. మీకు అందరికీ తెలిసిందే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి. ఎందుకంటే చాలా సార్లు చిన్న క్వాంటిటీలో క్రీమ్ అవసరమైనప్పుడల్లా కలుపుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది గదండీ! అలాంటి టైంలో ఇది ఇప్పుడు కలిపి పెట్టుకున్నాను కదండీ! మొత్తం కవర్‌లో ఉన్నదంతా అయిపోయే వరకు గూడా ఎలాంటి డ్యామేజ్ అయితే అవ్వదు. బయట పెట్టుకున్నా గూడా మనకి. నాకు నేమ్స్ రాయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు అది చాక్లేట్ గ్లేజ్, ఇదొచ్చేసి వైట్ మార్బుల్ గ్లేజ్ విత్ రెడ్ కలర్ కదా! ఇలా హ్యాండీగా ఉంటే చూడండి ఎంత సింపుల్‌గా కేక్ డిజైన్ అయితే అయిపోయింది. మీకిలా ఆహ్, కావాలి అనుకుంటే వైట్ మార్బుల్ గ్లేజ్ అనే కాదండి, న్యూట్రల్ జెల్ ఉన్నా కూడా మనం మేనేజ్ చేసేయొచ్చు. అందులో మనకు కావాల్సిన కలర్ యాడ్ చేసుకుంటే కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. మీకు ఇలాంటి థిక్ కలర్ కావాలి అనుకుంటే కొంచెం వైట్ కలర్ కూడా యాడ్ చేస్తే, ముందు వైట్ కలర్ యాడ్ చేసేస్తే మనకు వైట్ మార్బుల్ గ్లేజ్ అయిపోతుందది. తర్వాతకి మనకు నచ్చిన కలర్ వేస్తే ఈ విధంగా వస్తుందనమాట. మీకు చెప్పాను గదండీ! ఆల్రెడీ 2 కేక్స్ ఉన్నాయి. దానికోసం రెడీ చేసుకున్న క్రీమ్ ఉంటే ఇప్పుడైతే సైడ్‌కి బార్డర్ ఇచ్చేసాను ఈ విధంగా. మరి మీకెలా అనిపిచ్చింది? డిజైన్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నాకైతే పర్సనల్‌గా చాలా నచ్చేసింది. మరి మీకెలా అనిపిచ్చిందో ఒకసారైతే కామెంట్ చేసి చెప్పేయండి. మీరు ఒకవేళ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటేంటంటే డైలీ అయితే నేను లైవ్ చేస్తానండి. సండే కాకుండా మిగతా రోజులు డైలీ లైవ్ ఉంటుంది మనది. లైవ్ టైమ్ వచ్చేసి 11:00 అనమాట. 11-12 మధ్యలో మాక్సిమం నాకు ఒకవేళ ఆర్డర్స్ ఉంటే ఆర్డర్స్ చేస్తున్నాను. లేదంటే కేక్‌కి రిలేటెడ్‌గా ఏదో ఒక ఆహ్, వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ మీన్ కేక్స్ కానివ్వండి, కేక్‌కి సంబంధించి చాక్లెట్ డెకరేషన్ కానివ్వండి, అలా డిఫరెంట్ థీమ్స్‌తో అయితే మేము ముందుకొచ్చేస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళుంటే ఒకసారైతే ఆ లైవ్ వీడియోస్ కూడా ఒకసారైతే చూసేయండి. మీకేమైనా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నాయి అంటే
ఓకే అండి. లేదు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అని ఏమన్నా కావాలనిపిస్తే నాకు కమెంట్ చేస్తే అయితే నేను చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఓకేనా అండి? మరి మీకెలా అనిపిచ్చింది? ఈ కేక్ అయితే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమనుకోవద్దండి. ప్లీజ్ కమెంట్ అయితే చేసి చెప్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే మనకి ఇలా గోల్డ్ పర్ల్స్ అంటే ఎడిబుల్ పర్ల్సే లెండి ఇవి. ఆహ్, ఇలా బంచెస్‌గా వేయడం కూడా ఇప్పుడు కొంచెం ట్రెండ్ అవుతుందనమాట. అందుకోసం అయితే ఫైనల్‌గా ఈ విధంగా బంచెస్ లాగా అయితే నేను గోల్డ్ ఎడిబుల్ పర్ల్స్ అయితే యాడ్ చేశాను. ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చేసింది. నాకైతే పర్సనల్‌గా చెప్పాను గదండీ! చాలా నచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. లాస్ట్ చివరి క్వెషన్ మీరు అడిగేది మర్చిపోయాను. కాస్ట్ ఎంత తీసుకున్నారు సిస్టర్ అని అడుగుతారు కాబట్టి, ఇది 1 కేజీ వెనిలా అండి. కాబట్టి నేను 500 చార్జ్ చేశాను. ఓకేనా? లోపల మాత్రం ఎలాంటి గ్లేజ్‌లు వాడలేదు. జస్ట్ కొద్దిగా ఎసెన్స్ ఎక్కువ యాడ్ చేశాను క్రీమ్‌లో. అండ్ మధ్యలో వచ్చేసి వైట్ చాకో చిప్స్ యాడ్ చేశానండి. ఫైనల్ ఫినిషింగ్ అయితే ఈ విధంగా వచ్చింది. ఓకేనా. యానివర్సరీ టాపర్ సెప్టెంబర్‌కి ముందు పెడితే కవర్ అయిపోతుందని సెప్టెంబర్‌కి అటువైపు యాడ్ చేశాననమాట. అంతే. కొద్దిసేపు ఆలోచించాను దాని గురించి కూడా. ఓకేనా. ఈ రోజుకైతే ఇంతేనండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. సెలవు. బాయ్ బాయ్.